ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మూసీ వరదల దృష్ట్యా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ సూచించారు. వర్షాలు పడకుంటే సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయినా హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. మరోవైపు మూసీ వరద ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు. చాదర్ఘాట్, మూసారాంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో పర్యటించారు. చాదర్ఘాట్ ప్రాంతంలో మూసీ నది ముంచెత్తిన నివాస ప్రాంతాలలో సహాయక చర్యలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. నీట మునిగిన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ స్థానికులకు విజ్ఞప్తి చేశారు. అక్కడ వరదలో చిక్కుకుని భవనాలపై ఉన్న వాళ్ళని డ్రోన్స్ ద్వారా ఆహారం అందజేస్తున్నారు అధికారులు. ఎంజీబీఎస్ వద్ద మూసీ నది రిటైనింగ్ వాల్ పడిపోవడంతో వరద లోపలికి ప్రవేశించిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో ఎంజీబీఎస్ లో రిటర్నింగ్ వాల్ కొంచెం కూలిందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బస్టాండ్లోకి మోకాళ్ల లోతులోకి వరద నీరు చేరిందన్నారు. రాత్రి దాదాపు 2000 మంది ప్రయాణికులను ఇక్కడి నుంచి సురక్షితంగా తరలించామన్నారు రంగనాథ్. వరద నీరు వల్ల బస్సుల రాకపోకలు నిలిపివేశామని తెలిపారు. తిరిగి సాయంత్రానికి రాకపోకలు ప్రారంభించే అవకాశం ఉందన్నారు రంగనాథ్. రాత్రి మీరు చూస్తున్నారు ఇక్కడ మూసీలో ఎంజీబీఎస్లో నిన్న రాత్రి మీరు చూస్తున్నారు ఇక్కడ మూసీలో ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉందో కొంచెం చిన్న బ్రీచ్ అవడంతో ఆ పైన టాప్లో ఉన్నటువంటి కొంత పోర్షన్లో నుంచి అక్కడ వాటర్ లోపలికి రావటం, దాదాపు మోకాళ్ళ లోతు వాటర్ ఇక్కడ ఎంజీబీఎస్లోకి రావడం జరిగింది. రాత్రి ఆ టైంలో దాదాపు ప్యాసింజర్స్ ఒక 2000 మంది అరౌండ్ నైట్ 10 o'clock ఆ టైంలో. సో వాళ్ళందరినీ కూడా హైడ్రా, ఇతర పోలీసు అండ్ జిహెచ్ఎంసీ, రెవెన్యూ అందరి సిబ్బంది రాత్రి వాళ్ళని సేఫ్గా మూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు మీరు చూస్తున్నారు ఒక 2 అడుగుల వాటర్ ఉన్నది. ఇది కూడా రిసీడ్ అవుతుంది, మూసీలో కూడా ఫ్లడ్ రిసీడ్ అవుతుంది. కాబట్టి ఎంజీబీఎస్లో నిన్న రాత్రి మీరు చూస్తున్నారు ఇక్కడ మూసీలో ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉందో కొంచెం చిన్న బ్రీచ్ అవడంతో ఆ పైన టాప్లో ఉన్నటువంటి కొంత పోర్షన్లో నుంచి అక్కడ వాటర్